7 ప్రైమ్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్. మొదటి రకమైన ప్రార్థన అని చూస్తే ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అని చూస్తాం. ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అన్నప్పుడు ఏకాంతంగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతాం. ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అన్నప్పుడు నీ అన్ని పక్కన పెట్టి ఆయన దగ్గర కూర్చుని ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడతాం. రెండోది డేసిస్ అన్న మాట చూస్తాము, పెటిషన్, గ్రీక్ మాట డేసిస్ అన్నమాట పెటిషన్. పెటిషన్ అనేటప్పుడు మన విన్నపములు, మన అవసరతలు, మన అక్కరల్ని దేవునికి తెలియజేయాలంట. మూడో రకమైన ప్రార్థన చూసినప్పుడు ప్రే విత్ అథారిటీ. ప్రార్థన ఎలా చేయాలంట? అధికారంతో. యేసు ప్రభు చెప్తాడు, నా నామములో మీకు అధికారాన్ని ఇచ్చాను. ఐ హ్యావ్ గివెన్ యు అథారిటీ. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారో ఆ రక్తం నీకు అధికారం వచ్చింది. ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ప్రేయర్, ద ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఏంటి ప్రార్థన? ఏంటి చెప్పండి? కృతజ్ఞత ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్. ఎప్పుడన్నా మీరు ప్రార్థనలో మనస్ఫూర్తిగా దేవుడు చేసిన కార్యాలన్నింటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈ నిజమైన కృతజ్ఞత అనేది ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తాం కాదండి. నిజమైన కృతజ్ఞత అనేది ఒక్కసారి థ్యాంక్ యూ కాదు, జీవితకాలం థ్యాంక్ యూ. మన జీవితంలో దేవుడు చేసిన కార్యానికి నీవు ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా చాలదు. ఆమేన్. అందుకని అంటాం, ఇఫ్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్, ట్రూలీ రికగ్నైజ్డ్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ, దేవుడు నీ కొరకు చేసింది నిజంగా నువ్వు గ్రహించినట్లయితే నీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటావు. యూ విల్ నెవర్ బీ హాఫ్. యూ విల్ బీ సో గ్రేట్ఫుల్. వందనాలు ప్రభువా, స్తోత్రం. ప్రతిరోజు కన్నీరు కారుతుందండి. నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఎలాంటి జీవితాన్ని ఎలా మార్చాడో జ్ఞాపకం చేసుకో. ఎక్కడున్నా నిన్ను ఎక్కడ లేపడో జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగించాడో జ్ఞాపకం చేసుకో. మనుషులందరూ నేను తుణీకరించి నేను అవమానపరిచినప్పుడు ఆయన నిలబడ్డా జ్ఞాపకం చేసుకో. చెప్పు దేవా, ఈరోజు నాకు ఏమని ఉందంటే నేను ఎందుకన్నా నిలబడతానంటే నిన్ను బట్టి ప్రభా, నువ్వు ప్రభా, నీవన్నీ బట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ లార్డ్, థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పు. కృతజ్ఞత కలిగి ఉన్న హృదయం ఎప్పుడైనా సరే దేవుని చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు కారకుండా ఆగదు, హృదయం కదిలించబడకుండా ఆగదు. కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్ఫుల్ ప్రేయర్ ఇస్ వెరీ పవర్ఫుల్. బట్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్ ప్రార్థన చేసేటప్పుడు కేవలం అన్నీ బాగుందప్పుడు మాత్రం థ్యాంక్ యూ చెప్తాం కాదు, అపాయంలో కూడా దేవునికి వందనాలు చెప్తాడు. అదే యోబు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్న, ఆయనకే థ్యాంక్ యూ. ఇంకా మాటలు చెప్పాలంటే పౌలు శీలలు చూస్తాం. వారు చెరసాలలో ఉన్నారు, కొరడా దెబ్బలతో కొట్టబడి పౌలు శీలలు ఆ చెరసాలలో దేవునికి స్తుతులు పాడుతున్నారంట. నాకు ఎందుకు ప్రభా సువార్త, ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం విడిపిస్తా, నాకు ఎందుకు ఈ కొరడా దెబ్బలో? మనం ప్రార్థన చేస్తాం చూడు. ఎందుకంటే అదే కదా ఆయన చేసింది అక్కడ. ఒక అపవిత్ర, ఒక స్పిరిట్ ఆఫ్ పైథన్, ఆ ఆత్మతో పీడించబడుతున్న ఆ కుమార్తెను విడిపిస్తే ఆయనకి కొరడా దెబ్బలు, పౌలుకి శీలలకి కొరడా దెబ్బలు, సంఖ్యలు కట్టి బంధకాలు పెట్టి చెరసాల్లో పెట్టారు. కానీ ఆ స్థితిగతుల్లో చూడండి, యు సీ ఇన్ దట్ సిచ్యువేషన్, వారు దేవుడికి కీర్తనలు పాడుతున్నారంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారంట. మేబీ అలా అంటున్నారేమో, దేవా పాతాళం నుండి నడిపించావు, ఈ బంధకాలంటే ఒక లెక్క. బికాస్ వెన్ ఎవర్ యూ గివ్ థ్యాంక్స్ ఇట్ ఇంక్రీజెస్ యువర్ కెపాసిటీ. రిమెంబర్, కృతజ్ఞత కలిగి ఉన్న మనసుల్లో దేవుడు అధికంగా నింపుతానికి అవకాశం ఉంటుందండి. ఏ గ్రేట్ఫుల్ హార్ట్ ఇస్ దిస్. లాస్ట్ టైం నీకు ఇచ్చిన దానికన్నా నీకు ఎక్కువ వస్తానికి నీలో ఆ గ్రేట్ఫుల్నెస్ అనేది కెపాసిటీ ఇంక్రీజ్, థ్యాంక్ఫుల్నెస్ అనేది కెపాసిటీ ఇంక్రీజ్. నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావు అంత ఇస్తాడంట దేవుడు. కృతజ్ఞత లేని వాడికి ఉన్నది కూడా చేస్తాడంట. జాగ్రత్త. పౌలు శీలలు దేవుడు స్తుతించి ఆరాధిస్తూ ఉంటే భూమి అదిరింది, చెరసాల తలుపులు అన్నీ తెరబడ్డాయి, కొన్ని కాదు అన్నీ తెరబడ్డాయి, సంఖ్యలు తెంపబడ్డాయి. దేవుడు సహాయాన్ని పంపించాడు. మేబీ నీ జీవితంలో ఇప్పటికే చాలాసార్లు పెటిషన్ అడిగేమో, దేవా నాకు ఈ సాయం చేయి, ఆ సాయం చేయండి. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా ఇంతవరకు చేసిన కార్యాలు బట్టి? ఆర్ దర్ ఎనీబడి గ్రేట్ఫుల్ హియర్? నా జీవితంలో చేసిన దాన్ని బట్టి నేను ఎన్ని స్తుతులు చెప్పినా చాలదండి అనేవారు ఉంటే చేతులు అయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? When was the last time you took the time just to thank? యేసు ప్రభువే రొట్టె మిరుస్తాను ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే తండ్రికి థ్యాంక్ యూ చెప్తున్నాడు. యు సీ బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువే. ఐ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ హియరింగ్ మై ప్రేయర్. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఏంది? ఆయన దేవుడై ఉన్నాడు కదా,
దేవుడితో మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన దేవుడితో కుమారుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ ఎందుకు? దట్ ఈస్ ద స్ట్రక్చర్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. థ్యాంక్ యూ, నేను అడుగుతానికి ముందు నువ్వు చేసిన దానికి థ్యాంక్ యూ, నేను ఇంకా ఇస్తాము నువ్వు ఎదురు చూస్తానికి ముందు నువ్వు ఇచ్చిన దానికి కొరకు థ్యాంక్ యూ. థ్యాంక్ఫుల్ ప్రేయర్స్. నెక్స్ట్ అగ్రిమెంటల్ ప్రేయర్స్ అండి. ఏకీభవించి ప్రార్థన చేస్తాం చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉందో చేతులు చూపిస్తారా? ఎందుకంటే ఈ హైదరాబాద్ పట్టణంలో అడగండి, ఎంతమంది ఇక్కడ కుటుంబాలుగా జీవిస్తున్నారో చేతులు చూపిస్తారా? ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? ఓకే, ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది అండ్ అగ్రిమెంట్ ప్రేయర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో అక్కడ దేవుని దీవెన ఉంటుంది, దేవుని క్షేమం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని దూతల కావలి ఉంటుంది, దేవుని అభిషేకం ఉంటుంది. కుటుంబ ప్రార్థన ఎంతో ముఖ్యం. మీ బిడ్డల చిన్నోళ్ళవనే పెద్దోళ్ళవనే కుటుంబ ప్రార్థన ఇట్స్ అ మస్ట్. నా భర్త ఉండడండి, ఉద్యోగంలో ఉంటాడండి, నువ్వు బిడ్డ ప్రార్థన చేయమ్మా. ఆత్మరంగంలో బిడ్డ అని లేదు, ముసలోడని లేదు. ఆత్మలో ఏజ్ ఉందా? ఆత్మే విలువైనది, పెద్దోళ్ళ వయసే విలువైనది అనుందా? చూసి అందుకనే దేవుడు వాక్యం చూసినప్పుడు మీరు చిన్న పిల్లల వంటి వారు అవుతానే కానీ, నేను ఒక సీక్రెట్ చెప్పిన, ఐ ప్రిఫర్ ప్రేయింగ్ విత్ కిడ్స్ దాన్ విత్ అడల్ట్స్, బికాస్ దే జెన్యున్లీ ప్రే విత్ యూ. ఇప్పుడు నా పిల్లలతో ప్రార్థన చేశాను అనుకో, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఓ ఎంత ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఏం లేదు, మా భారాలు మేము మాట్లాడుకుంటా. కుటుంబ ప్రార్థనలు నేను ఎప్పుడో నా భారాలు చెప్తా, మా సవాళ్ళు చెప్తా. నా బిడ్డలకు అర్థమవుతుందా లేదా అన్నది పక్కన పెట్టు. నా భార్యతో మాట్లాడతా, నేను చేయబోయేది చెప్తా, ఉన్న సవాళ్ళు చెప్తా, ఏమనుకుంటున్నావు చెప్తా, ఎన్ని చెప్పారే వీటి విషయం ప్రార్థన చేయాలరా అని చెప్తాను పిల్లలతో. ఇంకొకళ్ళు చూడాలి, ఆ చిన్నది 3 సంవత్సరాలతో చెప్తాను, లార్డ్ ఆ మాటలు ఇంత, దీనికి ఎవడరా నేర్పిస్తున్నాడు ఇంత పెద్ద మాటలు, ఈ డైలాగులు ఏంటి ఇంత పెద్ద 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 డైలాగులు, ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది? అది ప్రార్థనలో కూర్చుంటుంది కాబట్టి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డ కూడా నేర్చుకుంటుంది. ఇంకా ఆ బిడ్డ దాని గురించి ప్రార్థన, ఓహో ఈ బిడ్డకి ఇంత అండర్స్టాండింగ్ ఉందా, ఆ ప్రార్థనలో అర్థమవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంటాను, ఆ జెన్యువైన్ ప్రార్థనకి దేవుడు జవాబుడా తప్పకుండా ఇస్తాడు. దేవుడు అక్కడ చూస్తాం, ఎక్కడ 2 లేకపోతే 3 ఏదైతే కలిసి ఈ భూమి పైన బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే విడిపిస్తారో పరలోకంలో విడిపించబడుతుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుని నిర్ణయం చొప్పున నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు తన నిర్ణయం ప్రకారం ఈజ్ ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్. కొన్ని లోన్స్ చూడండి, ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉంటాయి. నీ ఫోన్లోకి వెళ్ళి జస్ట్ వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోతే లోన్ వెంటనే వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది. కొన్ని లోన్ అయితే వెరిఫైలు చేసి ఇది చేసి అది చేసి ఇది చేసి అప్పుడు వస్తుంది. దేవుడు అంటాడు, ఐ హ్యావ్ ప్రీ అప్రూవ్డ్ ఇట్. నా రాజ్యం నుండి ఐ హ్యావ్ ప్రీ అప్రూవ్డ్ సర్టన్ కేటగిరీస్. మీరు ప్రార్థన చేయండి, ఇక్కడ అంగీకారం అంటే అక్కడ రిలీజ్, ఇక్కడ బైండ్ అంటే బైండ్, లూజ్ అంటే లూజ్. కానీ కనీసం టర్మ్స్ 2 లేకపోతే 3. ఎందుకంటే 2 కదా. ఒకడు 1000 మందిని తరిమితే 2 10,000 మందిని తరమగలిగితే 3 1,00,000 సులభం. If 1 can chase 1,000, 2 can chase 10,000. If 2 can chase 10,000, 3 can chase 1,00,000. And a congregation of this size. అందుకని అంటాం, మనం ఇద్దరిద్దరుగా ప్రార్థన చేసి 2 కలిసి చేతులు పట్టుకోండి అంటాం. యు ఆర్ అగ్రీయింగ్ టుగెదర్. కొంతమంది ఇవన్నీ ఎందుకు నేను ఒక్కనే చేస్తాను, ఎందుకంటే మీరందరూ ఎందుకు, నాకు నేను ఒక్కనే చేసుకుంటా. వీళ్ళకి ఎవరు వద్దంట, వీళ్ళు అంత సూపర్ మ్యాన్. వీళ్ళు అపోస్తలుడైన పౌలు రాస్తాడు, మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు మా కొరకు సంఘమా ప్రార్థన చేయి. నా అంటున్నాను, సంఘపు ప్రార్థన శక్తి ఎంతో బలమైనది. సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దూతలను పంపిస్తాడు. అంటే కనీసం 1 దూత పంపించినా చాలు. అంటే ఎంత సాయం కావాలో అన్ని దూతలు పంపిస్తాడు. ఉదాహరణ చెప్పాలంటే బైబిల్లో చూసినప్పుడు యాకోబుని చంపేస్తారు. దాని నెక్స్ట్ ఆ రాత్రికి పేతురుని చెరసాల్లో పెట్టారు. పొద్దుటైందా నెక్స్ట్ ఆయన చంపేయాలి. ఆ రాత్రి మేబీ యాకోబు కొరకు సంఘం కూడి ప్రార్థన చేసినట్టు రాయబడలే. కానీ సంఘం అనుకున్నారేమో, ఇదిగో ఇప్పటికే యాకోబు పోగొట్టుకున్నాం, ఇప్పుడు పేతురుకు పోగొట్టుకుంటాం, మేము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం ప్రార్థన చేయాలి. వారందరూ ఒక ఇంట్లోకి చేరారంట. ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేయొచ్చుగా. అందరూ ఒక స్థలంలోకి చేరారంట.
అందరూ ఒక స్థలంలో కలిసి వారు ఒకే ప్రార్థన, దేవా పేతురుని విడిపించు, పేతురుని రక్షించు. వారు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒక్క దూతను పంపించాడంట. పేతురు ప్రార్థన చేస్తా లేడు. పేతురు ఏం చేస్తున్నాడు? డీప్ స్లీప్లో ఉన్నాడు, మామూలు స్లీప్ కాదు. అక్కడికి వచ్చి దూత లేపితే లెగట్లేదు. ఆయన లే, నడుము కట్టో, తీ, నీ పై వస్తానని తీ. ఆయన వెళ్తా ఉన్నాడు, ఆయన నిద్రలో ఉన్నాడంట. బైబిల్ అట్లే ఉంది. ఎందుకంటే ఆయన పట్టణపు గమనికి వచ్చేంత వరకు హీ డిడ్ంట్ కమ్ ఇన్ టు హిస్ సెన్సెస్. మత్తులు తీసుకుని వెళ్తా ఉందేమో దూత నడుస్తూ ఉంటే తలుపులు తెరబడతా ఉన్నాయంట. పేతురు నడుచుకుని వెళ్తా ఉన్నాడంట. ఆ పట్టణపు గమని దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు దూత విడిచిపోయిందంట. ఈయన హీ కేమ్ టు హిస్ సెన్సెస్. ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడికే వెళ్ళాడంట. చూసి సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు సోరకరలు జరుగుతాయి. అందుకని అంటాం ప్రార్థన భారాలు కూడా ఒకళ్ళు భారాలను పంచుకోండి. దేవుని వాక్యం ఉంది, యాకోబు పత్రికలో చూస్తాం. షేర్ యువర్ బర్డన్స్, యువర్ మిస్టేక్స్, యువర్ సిన్స్, యువర్ వీక్నెసెస్ టు ఈచ్ అదర్. ప్రే, ప్రార్థన చేయి. గాడ్ విల్ ఫర్గివ్, గాడ్ విల్ హీల్, గాడ్ విల్ డెలివర్. సంఘం కలిసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. యు సీ, ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే కనీసం భార్య భర్తలు కనీసం ఇద్దరిని కలిసి ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ కుటుంబ భారాలు ఎన్నో ఉన్నాయి. రాత్రంతా వాటి గురించి మాట్లాడుకుంటున్నారేమో. వాళ్ళతో మాట్లాడతాం కన్నా కలిసి నేను ప్రార్థనలు చెప్తాను, ప్రార్థనలు ఇను అని చెప్పి ప్రార్థన చేయండి. నేను కొన్నిసార్లు నా భార్యతో అదే చెప్తాను. అమ్మ, నీకు చెప్పాలంటే ఇప్పుడు టైం చాలదు, నేను దేవునితో చెప్తాను, ఒకేసారి నువ్వు విను. సింపుల్. నేను దేవునితో అన్నీ చెప్తాను. సో షీఈస్ లిస్నింగ్. ఆ భారానికి తను అవును ప్రభా, సాయం చేయ ప్రభా, జరిగించు ప్రభా. ఆ కోఆర్డినేషన్ వచ్చేటప్పటికి ఎస్ అయిపోయిన తర్వాత మరలా ఏం చెప్పాలా అనక్కర్లే. దేవుడు జవాబిస్తామని చూస్తున్నాం మేము. పవర్ ఆఫ్ అగ్రిమెంట్. అండ్ ద లాస్ట్ టూ ఐ వుడ్ సే ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్. ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్ అన్నప్పుడు దిస్ రెఫర్స్ టు a deep compassion or a certain a sense of urgency. పెటిషన్ అంటే నీ అవసరతలు, సప్లికేషన్ అంటే నీ అక్కర్లు. ఇదిగో ప్రభా, నాకు ఈ యొక్క ఎమర్జెన్సీ ఉంది, నాకు ఈ యొక్క సహాయం కావాలి ప్రభా, నాకు ఇది నువ్వు కాకపోతే ఎవరు చేయలేరు ప్రభా. వాటి విషయం ప్రార్థన చేయాలంట. వెన్ యు ప్రే, మన అక్కర్లన్నీ తీర్చువాడు. ఎందుకంటే ఆయన యెహోవా ఈరే. అందరు బిగ్గరగా చెప్పండి, యెహోవా ఈరే. 7వ చెప్తాను అన్నట్టు. ద ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిమెంట్ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్ ప్రేయర్? అగ్రిమెంట్ ప్రేయర్ అంటే ఇద్దరు కలిసి మేము ప్రార్థన చేస్తాం, లేకపోతే 10 మంది కలిసి ఒకదాని కొరకు ప్రార్థన చేస్తాం. ఇంటర్సెషన్ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అన్నప్పుడు మనము ఇంకొకరి కొరకు చేస్తాం. బైబిల్ అనేక సార్లు చూస్తాం, పాత నిబంధనలు చూస్తాం, కొత్త నిబంధనలు చూస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు తానే. ఆయన తండ్రితో మాట్లాడుతూ ఆయన శిష్యుల గురించి ప్రార్థన చేస్తాడు. ఆయన ఇంకా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచబోతున్నారో అంటే మన గురించి ప్రార్థన చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఈజ్ ఇంటర్సీడింగ్, బతిమలాడుతున్నాడు, సహాయం చేయమంటున్నాడు, వేడుకుంటున్నాడు, ఆయన ఆత్మ ఆదరణ వేడుకుంటున్నాడు. See, he is praying. You see, it is a prayer of lifting up is very important. And also intercession lo you can always negotiate. అంటే వారికి పలానా రావచ్చు, పలానా జరగచ్చు. ఆ వార్త నీకు తెలిసినప్పుడు దేవా ప్లీజ్ వద్దు, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఆ వ్యక్తికి జరుగుతాను లేదు, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఆ వ్యక్తికి ఇది అవుతాను లేదు. ఆ పలానా సంభవాన్ని నువ్వు ఆపలేకపోవచ్చేమో, కానీ ఆ పలానా వ్యక్తికి జరగకుండా మాత్రం ఆపచ్చు. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. దేవుడు అబ్రహాంని దర్శించిన తర్వాత, దేవుడు 2 దూతలు అక్కడ దర్శించిన తర్వాత మనం చూస్తాం, ఆ దూతలు ముందు వెళ్ళిపోయారంట సొదొమ గొమొర్రాకి. సొదొమ గొమొర్రా నాశనం చేస్తానికి చూస్తానికి వెళ్ళిపోయారంట. దేవుడేమో ముందుకెళ్ళి మళ్ళీ ఆగి, నా స్నేహితుడైన అబ్రహాంకి ఈ విషయాన్ని చెప్పకుండా ఎలాగ ఉంటానని అబ్రహాంని పిలిచి చెప్తాడంట. అబ్రహాం ఈ రీతిగా సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నాడంటే, అబ్రహాము లోతు అక్కడ ఉన్నాడని గ్రహించిన అబ్రహాం ఏం చేస్తాడు? వెంటనే విజ్ఞాపన చేస్తాడు, ఇంటర్సీడింగ్. ఆయన విజ్ఞాపన చేస్తూ ఒక నెంబర్ పెడతాడు. ఎంత నెంబర్ అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు అది 1,00,000, 10, 50 అయ్యి కాదు లెక్క. బట్ ద వే ఈజ్ నెగోషియేటింగ్, లుక్ ఎట్ దిస్ థింగ్. దేవా ఒక 20 మంది, దేవా ఒక 10 మంది. ఆయన నెగోషియేషన్ చూడు, ఎత్తితే డప్పని దింపట్లే, పెద్ద నెంబర్ చెప్పాడు. ఆయనకు తెలుసు చివరికి ఎంతమంది ఉన్నారు. ఆయన అనుకున్నాడు 10 మంది ఉంటారని.
కానీ నెగోషియేట్ చేద్దాం, దేవా కనీసం 20 మంది ఉంటే, నీతి మందులు ఉంటే తప్పిస్తావా? చివరికి 10 మంది దగ్గరికి వచ్చాడు. దేవుడు కాదన్నాడా? నాకు అనిపిస్తుంది ఆయన 10 మంది దగ్గరికి వచ్చాడు, ఆయన ఒకటి దగ్గరికి వచ్చి ఉంటే. బికాస్ దేనికి దేవుడు కాదనలేగా. దేవునికి ఒకటి పెద్ద పెద్ద డిఫరెన్సా? విజ్ఞాపన చేస్తాను మనిషి ఉన్నాడా కావాలి. బికాజ్ ఒక్కడి విశ్వాసాన్ని బట్టి కొన్ని తరాలు దీవించబడ్డారు కదా. సో ఆ ఇంటర్సెషన్ ప్రేయర్ ఇస్ ఆల్వేస్ ఎ వే దట్ యూ కెన్ నెగోషియేట్. గాడ్ ప్లీజ్, ఇదిగో ఈ వ్యక్తికి ఈ రీతి కొంచెం ఆయుష్ పెంచవా, ఈ వ్యక్తి మరణ పడకలో ఉన్నాడంట, కొంచెం ఆయుష్ పెంచవా, ఈ వ్యక్తికి సహాయం చేయవా, ఇదిగో ఈ వ్యక్తి పలానా వ్యాధితో బాధపడుతున్నాడంట, కొంచెం బయటికి తీసుకురావా. ప్రతిరోజు నీ జీవితంలో ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ఈరోజు చాలామంది నేను రక్షించబడ్డాను చాలులే, మా ఇంట్లో ఏమైనా నాకు ఫ్రీడమ్ ఇస్తే చాలే అనుకుంటారు. చాలామంది యవనస్తులు చెప్తారు, యవనస్తురాలు చెప్తా ఉంటారు, వచ్చి నేను ఒక్కదాన్నే మా ఇంట్లో నమ్ముకున్నాను, వాళ్ళు ఎంతో టార్చర్ పెట్టేస్తున్నారు, నాకు కొంచెం ఫ్రీడమ్ అంటే. నువ్వు ఎప్పుడు నీ ఫ్రీడమ్ ఏనమ్మా? ఇంట్లో అందరూ రక్షించబడాలని ప్రార్థించు. నీ జోలికి రావట్లేదని కాదు, నీ ఇంట్లో అందరూ రక్షించబడాలని ప్రార్థించు. ఏ చేయలేడు దేవుడు? కష్టమని నువ్వు ఎవరు చెప్తాను కష్టమని? ఇన్ఫాక్ట్ నేను చెప్తా, నువ్వు కష్టం అనుకున్న వాళ్ళని చిట్టుకులో మారుస్తాడు దేవుడు. నువ్వే కష్టం. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ అరే పుట్టకతో క్రైస్తవుడు, పుట్టకతో ఇది, పనికి మాలిన జీవితం. ఎవరిని చేయి చూపించి ఈడు వేస్ట్ రా, ఈడు చూడు షోర్గా నరకడికి పోతారు రా, ఈడు పనికి వాళ్ళరా, ఈడు జీవితం విచ్చలేదు. ఎలాంటి అబ్యూజర్ చూడు, ఎలాంటి వ్యక్తి చూడు, ఎలాంటి వ్యక్తిలో చేతులు చూపించావు. ఒక్క దెబ్బలో దేవుడు మార్చాడు ఆయన్ని. నీకన్నా నమ్మకస్తులకు దేవుడు కూడా నిలబడి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నువ్వేమో ఇంకా చెప్పుకుంటూనే ఉన్నావు, వాడు మారిపోయాడు, ఇంకోటి చూస్తున్నావు. I'm telling you, there is nobody that God cannot touch. సౌలు పౌలుగా మారటానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి తెలుసా? సంఘం అంతా ప్రార్థన చేశారు. శ్రమను పొందిన సంఘం అంతా ప్రార్థన చేశారు. సౌలు వస్తున్నాడు అన్న మాట విని ఇంకా భయంతో ప్రార్థన చేశారు. ఈరోజు మన ప్రార్థన ఉంటుంది, దేవా వాడు నన్ను తిట్టాడు, వాడు పళ్ళు రాలిపోవాలి, వాడు నాలుక పడిపోవాలి, వాడు చచ్చిపోవాలి. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం, ఎవడ నాశనం అవ్వాలని ప్రార్థన చేయొద్దు. ఒక రేపిస్ట్ కూడా బాగుపడాలని, క్రీస్తుని తెలుసుకోవాలని, బ్రతుకు మార్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు తెలుసా. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తానికి సిద్ధం అనేటప్పుడు యూ కాంట్ డిఫైన్ ఈ లెవెల్లో ఉన్నవాడిని ఇదే అండి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, హౌ కెన్ గాడ్ ఫర్గివ్ హిమ్, హౌ కెన్ హీ ఫర్గివ్ యూ? సింపుల్ యాజ్ దట్. హౌ కెన్ హీ ఫర్గివ్ యూ? డూ యూ డిజర్వ్ ఇట్? When you have received unconditional love, how can you put conditions for someone else to receive the love? దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన హృదయాన్ని ఎరుగున్నవారు ప్రార్థన చేస్తారు. సొదొమ గొమొర్రా పాపపు పట్టణం, అది ఎట్లా బ్రతకాలి? చంపే, మంచి పని చేసావు, మా ఓన్ని మాత్రం బయటికి తీసుకొచ్చి చంపేయి అడిగుండొచ్చు కదా స్ట్రైట్గా. కనికరించవా? చూసి బైబిల్ స్ట్రాటజీ చూస్తే నీతిమంతుడు నీతిగా బ్రతకని దాన్ని బట్టే దేవుని కోపము ఆ ప్రాంతం మీద, ఆ టెరిటరీ మీదకి వస్తుంది. నీతిమంతుడు అని పిలవబడుతున్న వాడు నీతిగా ఉండకుండా, విజ్ఞాపన చేయకుండా ఉన్నాడు కాబట్టి ఆ శిక్ష వస్తుంది. నీతిమంతుడు నీతిగా ఉండకుండా పాపం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని కోపం ఆ ప్రాంతం ఉంది. అందుకని నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారు చెడు మార్గాన్ని విడిచిపెట్టి నా ముఖాన్ని వెతికిన ఎడల నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తా. God wants to heal and restore. He is ready. But you need to pray. ప్రార్థన, ప్రేయర్. దయచేసి తలలోంచి ఈ సమయంలో మొదటిగా నువ్వు దేవునితో ఎలా ఉన్నావు మాట్లాడుకో. మేబీ ద ఫస్ట్ మినిట్ ఐ వుడ్ గివ్ యూ సైలెన్స్. మీ మనసులో ఉండి ప్రార్థన చేయొచ్చాము. ఒక నిమిషం ఉన్న కనీసం నీవు దేవునితో ఎట్లా ఉన్నావు మాట్లాడుకో. దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, నీ స్థితిని ఎరిగి ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. హీ నోస్ ఆల్ అబౌట్ యూ. హౌ ఆర్ యూ విత్ గాడ్? దేవునితో ఎలా ఉన్నావు? దేవునితో ఎలా ఉంది నీ జీవితం? ఎక్కడుంది నీ మనస్సు? ఎక్కడుంది నీ స్వభావం? ఎక్కడుంది నీ ఆలోచన? ఎక్కడుంది నీ జీవిత విధానం? దేవుడు ఈరోజు నేను చూస్తే సంతోషపడుతున్నాడా? దేవుడు ఈరోజు నేను చూస్తే అంగీకరిస్తున్నాడా? దేవుడు ఈరోజు నేను చూస్తే నిన్ను చూసి ఏమాత్రం అతిశయిస్తున్నాడా? లేకపోతే బాధపడుతున్నాడా? దుఃఖపడుతున్నాడా? అవమానపడుతున్నాడా? ఏంటి అది నువ్వు దేవునికి నీకు కలిగిన సహవాసం? Are you a faithful one or a discouraging one? Or a one who is bringing disgrace
ఎన్ని మేలు చేశాడు మన జీవితంలో, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు మన జీవితంలో, ఎంత కృపను అనుగ్రహించాడు మన జీవితంలో, ఎంత సహాయాన్ని అనుగ్రహించాడు మన జీవితంలో, ఎంతగా దీవించాడు మనల్ని, ఎంతగా వర్ధలింపజేశాడు మనల్ని, ఎంతగా ఫలింపజేశాడు మనల్ని. ఎక్కడున్న నీ జీవితాన్ని ఎన్ని పోరాటాల్లో దాటుకుని ఎదుర్కొని వస్తానికి సాయం చేశాడు. ఐ యు గ్రేట్ఫుల్? కృతజ్ఞత హృదయం దేవుడు కోరుతున్నాడండి. కృతజ్ఞత కలిగి ఉన్న మనసు దేవుడు కోరుతున్నాడండి. కృతజ్ఞత కలిగి ఉందా, గాడ్ కెన్ గివ్ యూ మోర్, హీ విల్ ఎంట్రస్ట్ యూ విత్ మోర్. ఇఫ్ యూ ఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ హార్ట్ అయితే థ్యాంక్ యూ ఇస్ ద వే యూ కమ్యూనికేట్ విత్ గాడ్. ఈ సమయం దేవునికి విరోధమైంది నువ్వు ఏమైనా చేసావని నువ్వు గ్రహిస్తున్నావు అంటే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. యథార్థంగా ఐఎమ్ సారీ లార్డ్, యథార్థంగా హృదయంలో నుండి నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా పాపాన్ని క్షమించు, నా చెడు తలంపుల్ని క్షమించు. నీ తలంపులు ఎరుగున్న దేవుడు, నువ్వే తలస్తున్నావు ఎరుగున్న దేవుడు. నా తలంపుల్ని క్షమించు, నీ విరోధమైన దాన్ని క్షమించు ప్రభా. నీ రక్తంతో నన్ను ఇప్పుడు కడిగయ్యా, నా ఆత్మ శరీరం మనసుని నీ రక్తంతో కడిగయ్యా. దేవా నన్ను శుద్ధునిగా చేయ్యా. నీ సమాధానం మరలా నా హృదయంలో ఉండాలి, నీ సమాధానం నా హృదయాన్ని ఏలాలి, నాలో ఒక నూతనత్వం కావాలి. నన్ను ఒక్కసారి కరుణించు ప్రభా, నా జీవితాన్ని ఒక్కసారి దర్శించు ప్రభా. హ్యావ్ మర్సీ ఆన్ మీ, హ్యావ్ మర్సీ ఆన్ మీ. దేవునితో నువ్వు సమాధాన పడితే దేవుని దీవెన నువ్వు పొందుకుంటావండి. దేవునితో నువ్వు సమాధాన పడితే ఆయన దయ నీ పైన ఉంటుంది. దేవుని సమాధానాన్ని పొందుకుంటే నీ జీవితంలో జయం ఉంటుంది. దేవునితో సమాధానం కలిగి ఉంటే ఆయన స్వరాన్ని, ఆయన ఆత్మ ప్రేరేపణ నువ్వు వినగలుగుతావు, తెలుసుకోగలుగుతావు, గ్రహించగలుగుతావు. దేవా నీ సన్నిధి నాకు ఉంటే చాలు ప్రభా, నువ్వు నాకు చాలు ప్రభా. నా తోడు నువ్వు ఉండాలయ్యా, నన్ను నువ్వు నడిపించాలయ్యా, నా జీవితం నువ్వు నడిపించాలయ్యా, నా కుటుంబాన్ని నువ్వు నడిపించాలయ్యా, నా చేయి పట్టుకుని నడిపించు ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. నన్ను మార్చు ప్రభా, నన్ను మలిచయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. పరమ తండ్రి నీ ప్రియ కుమారుడి నామంలోనే వస్తున్నానయ్యా. నా పాపాలను క్షమించు, నా దోషములు కొట్టివేయి. అడగండి, దేవుడిని అడగండి. ఎక్కడ ఎవరి కొరకన్నా ప్రార్థన చేస్తావా? డూ యూ హ్యావ్ ద వాయిస్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎనీబడి? నీ జీవితంలో దేవుడు పెట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తావా? నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తావా? నీ భర్త కొరకు ప్రార్థన చేస్తావా? నీ భార్య కొరకు ప్రార్థన చేస్తావా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావా? నీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేస్తావా? నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తావా? దైవజనుల కొరకు ప్రార్థన చేస్తావా? నువ్వు పనిచేసే స్థలం కొరకు ప్రార్థన చేస్తావా? నీ వ్యాపార స్థలంలో పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తావా? అక్కర్లో అవసరతలు ఉన్నవారు ఎవరైనా తెలుసా? ప్రార్థన చేస్తావా? దేవుడు వారికి మార్గదర్శనం అవ్వాలని, దేవుడు వారికి జ్ఞానం అవ్వాలని, దేవుడు వారికి సహాయం అవ్వాలని, వారు రక్షించబడాలని, వారు మార్చబడాలని, వారు దేవుడి కృపలో జీవించాలని, వారు దేవుడి ప్రేమలోకి రావాలని ప్రార్థన చేస్తావా? కెన్ యూ ప్రే ఫర్ ఎనీబడి? ప్రే విత్ ఫెయిత్. ఎందుకంటే నీ విశ్వాసం వారి స్థితిని మారుస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి వారు బలపరచబడతారు. నా ఇల్లంతా రక్షించబడాలి ప్రభా, నా ఇల్లంతా నీ పాదం దగ్గర రావాలయ్యా. నా భర్తలో విశ్వాసం కలగాలి ప్రభా, నా భార్యలో విశ్వాసం కలగాలయ్యా, నా తల్లిదండ్రులను నేను తెలుసుకోవాలి ప్రభా. నీ రక్షణ మార్గంలోకి నా ఇల్లంతా రావాలి ప్రభా. నీ పునరుత్థానపు శక్తి నా కుటుంబంలో అనుభవించాలి ప్రభా, కనబడాలి ప్రభా. Well God, this person needs you Lord, help him, help her. ఈ వ్యక్తికి ఇంకెవరు సహాయం లేరయ్యా, నువ్వేనయ్యా, చెయ్యయ్యా. ఇదిగోనయ్యా, యథార్థంగా ప్రార్థన చేస్తున్నా, ఈ వ్యక్తిని విడిపించు, ఈ వ్యక్తిని బలపరచు, ఈ వ్యక్తికి శక్తి దయచేయి, ఈ వ్యక్తికి ధనం దయచేయి, ఈ వ్యక్తికి నెమ్మది దయచేయి, ఈ వ్యక్తికి ఆదరణ దయచేయి. ప్రార్థన చేయండి. Is there anybody that you have to pray for? Pray. God is seeing your heart as you pray. ఇతరుల కొరకు ప్రార్థన చేయగా దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు.
ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి. వందనాలు ప్రభా, నీకు వందనాలయ్యా. నువ్వు మా జీవితంలో జరిగిస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలు. మా ప్రార్థన ఆలకించాయా, మా ప్రార్థన చెవులోకేనయ్యా. దోషంతో ప్రార్థన చేస్తే ఆలకించావు కదా, ఒప్పుకుంటే క్షమాపణ ఇచ్చే దేవుడు అయ్యా. ఎంత పాపి ప్రార్థన చేసినా కూడా ఆలకించే క్షమించే దేవుడు అయ్యా. నువ్వు క్షమించలేని పాపం అంటూ ఏది లేదు, నువ్వు తీర్చలేని వ్యాధి అంటూ సమస్య అంటూ ఏది లేదయ్యా. యువర్ రాఫా, యువర్ షమ్మా, యువర్ జైరే. నువ్వు ఈరోజు చేయగలిగిన సమర్థుడు అయ్యా, మా తోడుండే దేవుడు అయ్యా. మేము నిన్ను స్తుతించి, నిన్ను కీర్తించి, నీ సన్నిధిలో ప్రార్థిస్తే నువ్వు మా మధ్య దిగి వచ్చే దేవుడు అయ్యా. ఆనాడు శద్రక్ మెషక్ అబ్దెగోలు ఆ మంటలో, ఆ గొప్ప అగ్నిలో నువ్వు దిగి వచ్చావు. ఈరోజు మా జీవితంలో కూడా మా స్థితిగతుల్లో నువ్వు దిగి రాగలిగిన దేవుడు అయ్యా. హాగరు ఆ బాలుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇష్మాయిల్ ప్రార్థన ఆలకించి నువ్వు దూతను పంపించావయ్యా. ఆ బిడ్డ ఏడుపుకి నువ్వు దూతను పంపించావయ్యా. లార్డ్, యువర్ ఫాదర్ హూ కేర్స్ ఫర్ us. నువ్వు పట్టించుకున్న దేవుడు అయ్యా, నువ్వు ప్రేమించే తండ్రి అయ్యా. ఇదిగోనే ఇక్కడ ఉన్న మేము అందరం వేడుకుంటాం, మమ్మల్ని సరిదిద్దుగానే విడిచిపెట్టద్దు ప్రభా, మమ్మల్ని శిక్షించగానే విడిచిపెట్టద్దు ప్రభా. మా జీవితాలు నీకు తగినట్టుగా మలచు. అంగీకారమైన జీవితం, యథార్థమైన జీవితం, నీకు ఇష్టమైన జీవితం, నీకు దగ్గరగా ఉండే జీవితం, ప్రార్థనతో ఉండే జీవితం, కృతజ్ఞతతో నింపబడే జీవితం, స్తుతి కృతజ్ఞతతో జీవించే జీవితం మాకు దయచి. ఈ దినం నుండి ఎవరెవరైతే ప్రారంభిస్తున్నారో దేవా, వారు నిన్ను అనుభవించాలయ్యా. వారి ప్రార్థనకి జవాబు అలా కలుగుతో చూడాలి ప్రభా. నీతో ఎల్లప్పుడూ యథావిధిగా, ఎల్లప్పుడూ నీతో సహవాసం కలిగి, వారు తిన్నప్పుడు, వారు పడుకునేటప్పుడు, వారు వాహనాలు నడిపేటప్పుడు, వారు బయటికి వెళ్ళేటప్పుడు, రోడ్డు వచ్చేటప్పుడు ఎల్లప్పుడూ నీతో మాట్లాడుతూ, నీ ద్వారా బలపరచబడి, నీ ద్వారా నడిపించబడి, నీ ద్వారా దీవించబడి, నీ ద్వారా వర్ధిల్లే జీవితాలు ఈ లోకంలో ఫలించి పరలోకంలో నీ రాజ్యంలో అయ్యా గొప్పవారికి ఉండే జీవితంలో మా అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.